ఇచ్చిన మాటకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి 15 ఆగస్టులోపు 2 లక్షల రుణమాఫీ చేశారని సిద్దిపేట కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పూజల హరికృష్ణ తెలిపారు. 2 లక్షల రైతు రుణమాఫీ చేస్తే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా అన్న మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు తక్షణమే రాజీనామా చేయాలని పూజల డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా 6 గ్యారంటీలతో సహా పూర్తి స్థాయిలో అమలు చేయలేదని బీఆర్ఎస్ నాయకులు చేస్తున్న ఆరోపణల నేపథ్యంలో మా ప్రతినిధి రాజాబాబుతో పూజల హరికృష్ణ ఫేస్ టు ఫేస్. గత రాత్రి మాజీ మంత్రి హరీష్ రావు ఇచ్చిన మాట కట్టుబడి రాజీనామా చేయాలంటూ వెలిసిన ఫ్లెక్సీలు సిద్దిపేట పట్టణంలో తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. అటువైపు బీఆర్ఎస్ పార్టీ, ఇటువైపు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పరస్పరం ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నారు. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో, 6 గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో అవి అమలు చేస్తే ఖచ్చితంగా నేను స్వచ్ఛందంగా రాజీనామా చేస్తానని మాజీ మంత్రి చెప్పడం జరిగింది. కానీ ఇచ్చిన మాట కట్టుబడి ఆగస్టు 15 లోపు రుణమాఫీ, రైతు రుణమాఫీ 2 లక్షల రుణమాఫీ ఏదైతే ఉందో మేము పూర్తి రైతులకు మాఫీ చేశాము. కాబట్టి ఇచ్చిన మాటకు మాజీ మంత్రి హరీష్ రావు కట్టుబడి రాజీనామా చేయాలంటూ ఆ ఫ్లెక్సీలు వెళ్తున్నాయి. దానిపైన సిద్దిపేటలో తీవ్ర ఉద్రిక్తలు, అటు కాంగ్రెస్ పార్టీ ఇటు బీఆర్ఎస్ పార్టీ పరస్పరం ఆరోపణలు చేసుకుంటూ ఉద్రిక్త పరిస్థితులతో నెలకొన్నాయి. ప్రస్తుతం మనం సిద్దిపేట కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పూజల హరికృష్ణ మనతో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. అంటే చెప్పండి, ప్రధానంగా ఫ్లెక్సీ వివాదం రాత్రి అంత ఉద్రిక్త చేయాల్సిన అవసరం ఏముంది? ఒకటండి, మేము మా కాంగ్రెస్ ప్రభుత్వము వచ్చిన తర్వాత రైతులకు 2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేస్తానని రేవంత్ రెడ్డి గారు మాట ఇచ్చిండు. మాట ప్రకారమే మేము రైతులకు ఆగస్టు 15 తారీఖు లోపల 2 లక్షల రుణమాఫీ మేము చేస్తే ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు తానే చెప్పాడు, రేవంత్ రెడ్డి గారిని కూడా సవాల్ విసిరిండు. నువ్వు 2 లక్షల రుణమాఫీ చేస్తే నేను రాజీనామాకు సిద్ధంగా ఉంటానని చెప్పిండు. అదే ప్రశ్న నువ్వు అబద్ధాల హరీష్ రావు, అగ్గిపెట్టే హరీష్ రావు అని దేశ ప్రజలకు, సిద్దిపేట ప్రజలకు తెలియజేయడానికి నేను ఒక ఫ్లెక్స్ కట్టడం జరిగింది. ఆ ఫ్లెక్స్లో మేము క్లియర్గా చెప్పడం జరిగింది. ఒకవైపు కాంగ్రెస్ ప్రభుత్వం 2 లక్షల రుణమాఫీ ఇచ్చిందని ఒకవైపు రాసి, మరో పక్కన మేము రాసినాం, అయ్యా హరీష్ రావు నీ రాజీనామా ఎటువాయే, నువ్వు అబద్ధాల హరీష్ రావు, అగ్గిపెట్టే హరీష్ రావు అని మేము రాయడం జరిగింది. దానికి ఇంకొకటి, నిన్న జరిగిన వైరాలో జరిగినటువంటి సభలో సీఎం రేవంత్ రెడ్డి 31,000 కోట్ల రూపాయల రైతులకు మేము రుణమాఫీ ఏదైతే ఉందో 18,000 కోట్ల రూపాయల వరకే చేశామని చెప్పి స్వయంగా రేవంత్ రెడ్డి చెప్పిండని చెప్పి వాళ్ళు ప్రధానంగా ఆరోపిస్తారు. దీన్ని ఎట్లా చూస్తారు? ఒక్కటండి, మా ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా చెప్పడం జరిగింది, అర్హులైన ప్రతి రైతన్నకు రైతు రుణమాఫీ ఖచ్చితంగా చేసి తీరుతామని చెప్పినాము. ఇచ్చిన మాట ప్రకారం ఆగస్టు నెలలో రాష్ట్ర వ్యాప్తంగా ఒక్క రైతు కూడా మిగలకుండా ప్రతి ఒక్క రైతుకు రుణమాఫీ చేసే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వము. మాకు అక్కడక్కడ వాస్తవమే, అక్కడక్కడ కొంతమంది రైతన్నలకు టెక్నికల్ రీజన్ వల్ల కొంతమందికి రాలేకపోయినాయి. దాని మీద కూడా ముఖ్యమంత్రి గారు స్పందించడం జరిగింది. నిండు సభలో చెప్పడం జరిగింది. తర్వాత ప్రెస్ మీట్లో పెట్టడం జరిగింది. ఏ రైతుకైతే రైతు రుణమాఫీ జరగలేదో ఖచ్చితంగా ప్రతి రైతన్నకు రుణమాఫీ ఇచ్చే విధంగా జిల్లా స్థాయిలో, ప్రతి అసెంబ్లీ స్థాయిలో, మండల స్థాయిలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ అధికారులు కానీ కంకణబద్దులై ఈ ఆగస్టు నెల పూర్తయ్యే లోపల ప్రతి రైతన్నకు రుణమాఫీ అయ్యే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం దోహదపడుతుంది. కానీ ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్న హరీష్ రావు, నీకు సిగ్గుందా అని అడుగుతున్నా, నీకు మాట మీద నిలబడే తత్వం ఉందా అని అడుగుతున్నా. నీకు కానీ నీ మామకు కానీ ఒకప్పుడు తెలంగాణ ఉద్యమంలో అమరవీరులకు రెచ్చగొట్టి ఆత్మ బలిదానాలు చేసినటువంటి హరీష్ రావు, ఆనాడు నీకు అగ్గిపెట్టె దొరకలే, ఈనాడు రాజీనామా చేయడానికి నీకు పెన్ను దొరకలేదా అని నేను అడుగుతా ఉన్నా. మేము ఒకటే, ఈరోజు ఏం చేసినామండి, నిన్న మీరు చేస్తే మేము ఫ్లెక్సీలు కట్టినాం. కడితే మీరు ఏం చేయాలి, లాడ్ ఆర్డర్ సమస్య వచ్చినా మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే కంప్లైంట్ చేయండి, మా మీద కేసులు బుక్ అయితే ఏమో. అంతేగాని ఫ్లెక్సులు చింపడానికి మీ టీఆర్ఎస్ పార్టీ నాయకులు గుండాలుగా వ్యవహరించి రాత్రి 100ల సంఖ్యలో తాగొచ్చి ఫ్లెక్సులను చింపే ప్రయత్నం చేసిరు. దాన్ని మేము అడ్డుకునే ప్రయత్నం చేసిరు. మరలా ఇంకా ఇక్కడ హరీష్ రావు క్యాంప్ ఆఫీస్ ఏదైతే ఉందో అది ప్రభుత్వ కార్యాలయం, అది మా ప్రభుత్వ కార్యాలయం. ఖచ్చితంగా అక్కడ రేవంత్ రెడ్డి గారి ఫోటో ఉండాలి తప్ప కేసీఆర్ ఫోటో ఎట్లా ఉంటుంది, అది తొలగించే ప్రయత్నం మేము చేసినాం. అదే మేము సామరస్యంగా తీయడానికి ప్రయత్నం చేసినాం. కానీ ఈరోజు వాళ్ళు ఏమని పిలుపునిచ్చారు, నల్ల బ్యాడ్జీలు పట్టుకొని తాగి వచ్చి సిద్దిపేటలో కాంగ్రెస్ పార్టీ గుండాలను వ్యవహరించుకుంటూ ఈరోజు మీరు బస్టాండ్ చౌరస్తాలో చూసినాం. మేము కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులం ఏం తక్కువ పోకుండా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, మైనంపల్లి హనుమంతన్న నాయకత్వంలో
పెద్ద ఎత్తున సిద్దిపేట కాంగ్రెస్ పార్టీ నాకు వేల సంఖ్యలో ఈరోజు టీఆర్ఎస్ పార్టీ క్యాంప్ కార్యాలయం దగ్గరికి పోవడం జరిగింది. ఎందుకు? మేము రేవంత్ రెడ్డి గారి ఫోటో ఆ క్యాంపు కార్యాలయంలో పెట్టాలనే పోయినాము. మేము విధ్వంసాలు చేయడానికి, ధ్వంసాలు చేయడానికి మేము లేము. కాంగ్రెస్ పార్టీ శ్రేణులు క్రమశిక్షణతో కలిగి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మేము ముందుకు పోవాలనుకుంటున్నాం. ఈరోజు సిద్దిపేటలో హరీష్ రావుకు పాయింట్ దడుస్తూ ఉంది. ఆయన ఉనికి కోల్పోతా ఉన్నాడు. ప్రజలు నమ్ముతలేరు. నువ్వు రాజీనామాకు సిద్ధంగా ఉండు బిడ్డ. ఈ రోజు నుంచి నీ ఆట మొదలైంది. ఎక్కడికక్కడ నిన్న వచ్చిర్రు, నిన్న అరెస్ట్ చేసిరు. మీరు వాళ్ళంతా ఎవరు? నీ కబ్జాదారులే, నీ బినాములే. కాబట్టి మీ వాళ్ళు భయపడిస్తే మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద కానీ నాయకుల మీద కానీ మీ చూపు వడ్డ ఉరికించుకొని కొట్టే ప్రయత్నం మేము చేస్తాం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో. ఇంకొకటి, ఎన్నికల ముందు మీరు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మేనిఫెస్టోలో ఇచ్చిన 6 గ్యారంటీలు అయితే ఉన్నాయి, వాటిలో ఒకటి కూడా పూర్తి స్థాయిలో అమలు కాలేదంట. ఒకటి, కళ్యాణ లక్ష్మికి 1,16,000తో పాటు తులం బంగారం ఇస్తున్నారు, అది ఇవ్వలేదు. నిరుద్యోగ భూతి ఎగబెట్టారు. మహిళలకు 2,500 ఇస్తున్నారు, అది ఇవ్వలేదు. రైతు భరోసా ఎగ్గొట్టి రైతు రుణమాఫీ కూడా పూర్తి స్థాయిలో చేయలేదు అని చెప్పి ప్రధానంగా బీఆర్ఎస్ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. దీనిపైన మీరు ఏమంటారు? ఒక్కటనా, ప్రభుత్వం వచ్చి మేము 8 నెలలు అవుతుంది, అవునా? 6 పథకాలు ఇంప్లిమెంట్ చేస్తామన్నాం, అవునా? మహిళలకు ఉచిత బస్సు ఇచ్చినామా లేదా? 200 యూనిట్లు కరెంటు వాళ్ళకు ఉచితంగా పోతుందా లేదా? అవునా? రైతు రుణమాఫీ చేసినామా లేదా? ఖచ్చితంగా ఇందిరమ్మ ఇల్లులు కానీ పింఛన్లు కానీ గ్యాస్ ధర కూడా 500కి ఇచ్చినామా లేదా? ప్రతి ఒక్క 6 పథకాలు ఏవైతుందో ప్రతి గడపకు అందే విధంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మేము వచ్చి 8 నెలలే అవుతుంది. ఎందుకు జబ్బలు జరుచుకుంటారు? మీరు 40 ఏళ్ళు పరిపాలన మీ మామల్లుడు సిద్దిపేటలో చేస్తే 10 ఏళ్ళు మీరు అవకాశం ఇస్తే ఏం చేసిరు? ₹1,00,000 రుణమాఫీ అని కేసీఆర్ చెప్పిండు. ₹1,00,000 రుణమాఫీ కూడా ఏకకాలంలో చెయ్యలేక మీరు వడ్డీ మీద చక్రవడ్డీలు పెరిగి తెలంగాణ రాష్ట్రంలో రైతులు ఆత్మహత్యలు చేసుకున్న మీరు అందరూ చూసిరు. కానీ మా ప్రభుత్వ హయాంలో ఏ ఒక్క రైతు కూడా కంట తడి పెట్టొద్దు, రైతుల ఆత్మహత్య జరగొద్దు అని చెప్పేసి మేము ఈ రాష్ట్రాన్ని ఎన్ని అప్పుల పాలు చేసినా, కేసీఆర్ ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసినా పోయినా కూడా మా రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట ప్రకారం రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో ప్రతి రైతన్నకు రుణమాఫీ చేసిండు. 8 నెలల లోపల మీకు ఎందుకు జబ్బలు జరుచుకుంటారు? మీకు ఎందుకు అంత భయం అవుతుంది? ఈ మొన్న ఎన్నికల్లో ప్రజలకు మీకు ఖచ్చితంగా మంచి తీర్పు ఇచ్చిర్రు. ఇప్పుడు నువ్వు రాజీనామా చేయి, నువ్వు రాజకీయాలకు దూరంగా ఉంటా అంటున్నావు కదా. కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజాపాలన కాదు, పోలీసు పాలన కొనసాగుతుంది. లా అండ్ ఆర్డర్ కూడా కాంగ్రెస్ కనుసన్నల్లో జరుగుతుందని చెప్పి అదేవిధంగా బీఆర్ఎస్ శ్రేణుల పట్ల దాడులకు కూడా దిగుతున్నారని చెప్పి వాళ్ళు ప్రధానంగా ఆరోపిస్తారు. దీని మీద ఏమంటారు? ఈరోజు సిద్దిపేటలో ఏం జరిగిందన్నా మీరే చూసిరు. సిద్దిపేటలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టడం జరిగింది. కానీ టీఆర్ఎస్ పార్టీ నాయకులు విచ్చలవిడిగా రోడ్ల మీద తిరుగుతూ ఉన్నారు. ఇది కాదా నిదర్శనము? కాబట్టి అనవసరంగా పోలీసులను అడ్డు పెట్టుకొని మా మీద బురద జల్లే కార్యక్రమం మానుకో హరీష్ రావు. నీకు ముఖము లేదు, ఇంతటితో ఇది ఆపా. ఖచ్చితంగా హరీష్ రావు క్యాంపు కార్యాలయం అని చెప్పుకొని ఏదైతే అంటుండో అది ఖచ్చితంగా మేము హ్యాండ్ ఓవర్ చేసుకుంటాం. దాంట్లో రేవంత్ రెడ్డి గారి ఫోటో పెట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి అది కైవసం చేసుకుంటుంది అతి త్వరలో. ఫైనల్గా ఏం చెప్తారన్న? ఒక్కటే చెప్తా ఉన్నా, ఇప్పటికైనా బుద్ధి మానుకోండి. మీరు చేసిన ఈ డ్రామాలు ఏదైతే రాత్రి మీరు హై డ్రామా క్రియేట్ చేసిర్రో ఈ హై డ్రామాలు బంద్ చేసి మేము చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలలో పాలు పంచుకోవాలని టీఆర్ఎస్ పార్టీ నాయకులకు నేను హెచ్చరిస్తా ఉన్నా. ఇది మొత్తానికైతే ప్రభుత్వం ఏర్పడి 8 నెలలు పూర్తయింది. 8 నెలల్లోనే ఒక్కొక్కటిగా చేసుకుంటూ వస్తున్నాము. ఇప్పటికే గత ప్రభుత్వం 10 సంవత్సరాల పాలనలో రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చింది. ఒక్కొక్కటిగా మేము అప్పులు తీర్చుకుంటూ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటున్నాం. 8 నెలల పాలనలోనే ఇవన్నీ చేయాలంటే సాధ్యం కాదు. కాకపోతే ఖచ్చితంగా ఇచ్చిన హామీలకు కట్టుబడి మా ప్రభుత్వం ఉంది. మా సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారు. వారు ఖచ్చితంగా అమలు చేస్తారని చెప్తున్నారు. ప్రధానంగా వారు చెప్తున్న విషయం ఏంటంటే ఇప్పటికైనా బీఆర్ఎస్ శ్రేణులు కావచ్చు, మాజీ మంత్రి హరీష్ రావు కావచ్చు, ఇచ్చిన మాట కట్టుబడి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధికి సహకరించాలని చెప్పేసి వారు హితవు పలుకుతున్నారు. ఖచ్చితంగా క్యాంప్ ఆఫీస్లో మాత్రం మేము వాంటెడ్గా మేమైతే క్యాంప్ ఆఫీస్ పైన ధర్నా మేము ఎలాంటి దురదృష్టకర ఘటనలకు మేము పాటుపడలేదు. అక్కడ మాకు కావాల్సింది సీఎం క్యాంప్ ఆఫీస్లో అది ప్రభుత్వ ఆస్తి అన్నప్పుడు క్యాంప్ ఆఫీస్లో ఎమ్మెల్యే ఫోటో పక్కకు సీఎం రేవంత్ రెడ్డి ఫోటో ఖచ్చితంగా ఉండాలి. కాబట్టి ఆ సీఎం ఫోటో లేదు కాబట్టి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫోటో ఉన్నందునే మేము ఫ్లెక్సీ చింపేయడం జరిగింది తప్ప ఏదో మీరు అనుకున్న విధంగా మేము చేయాల్సిన అవసరం మాకు అంతకంటే లేదు. ఇప్పటికైనా
బీఆర్ఎస్ శ్రేణులకు ఒకటే ఎదుగు పలుకుతున్నాం. ప్రభుత్వానికి సహకరించుర్రి. మీ అమూల్యమైన సూచనలు సలహాలు ఏమన్నంటే ఇవ్వండి. వాటిని మేము పరిగణలోకి తీసుకొని ఇంకా ప్రజలకు సంబంధించిన సమస్యలు ఏమైతే ఎత్తి చూపండి. మేము చేయడానికి మా రేవంత్ రెడ్డి మా ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పి సిద్దిపేట కాంగ్రెస్ ఇన్ఛార్జ్ పూజల హరికృష్ణ చెప్పడం జరుగుతుంది. కెమెరా పర్సన్ నరేష్తో రాజాబాబు, S6 న్యూస్, సిద్దిపేట.